అందరికి శనార్థులు పండ్ల మార్కెట్కు పోదామంటే ఆడికి పోవాలని చంద్రబాబు అన్నారు. నడుచుకుంటూ పోదామని వెళ్ళినా కానీ నడుచుకుంటూ పోతే కష్టమని బస్సు ఎక్కిరా బాట సింగారం కాడ దించిండ్రు. ఇగో ఇడికెంచి ఇట్లా పోతే అవతలికి పోతేనేమో పోచంపల్లి గేట్ ఉన్నది, యువతలనేమో ఇది బాట సింగారం అంట. ఇక్కడ దిగిన పండ్ల మార్కెట్కు పోయి పండ్లు ఎట్లున్నాయి, ఎట్లా అమ్ముతున్నారు, పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, ఎట్లా కొనుక్కుంటున్నారు, పండ్లు ఎట్లా పండిస్తున్నారు, ఏం కథ ఎక్కడెక్కడికి వచ్చి పండ్లు అమ్ముతున్నారు అని నడుచుకుందాం. పండి కొనడానికి వచ్చినావమ్మా? బత్తాయిలు కొనడానికి వచ్చినాం. ఏడిపోతున్నాం? చిట్యాల ఏడికెంచి పోతున్నారు? హైత్నగర్ నుండి. ఆ యత్నగర్ నుండి చిట్యాల పోకుండా నడమిట్లా ఆగినా ఈడ పండ్లు కొంటాం. మరి ఎట్లా అంటున్నారమ్మా? 200 బ్యాగు. బత్తాయిలు ఎన్ని ఉంటుండొచ్చు? 200 పీసులు ఉంటాయి. 200 పీసులు అంటే నీకు రూపాయికి ఒకటి పడ్డట్టే కదా? అవును, చాలా చీపు. అబ్బకే. అవును. ఎప్పుడు కొనుక్కుంటావా? వస్తాం, అప్పుడప్పుడు వస్తాం ఇక్కడికి. ఏం పేరు అక్క నీ పేరు? విజయ. విజయ అక్క వాళ్ళు యత్నగర్లో ఉంటారంట. నన్ను చూసి బాగున్నావు అక్క అంటే పలకరించిన పండ్లు కొనడానికి వచ్చిందంట. ఎంత మరి ఏమైనా బేరం ఆడినావా? బేరం ఆడినాం. ఎంత అంటున్నా? అదే తక్కువ చేసింది కొంచెం. ఎంత? 200కి ఇచ్చింది, 400 అన్నామే. 400 చెప్పి 200కి ఇచ్చింది. 200 పీసులు అంటే 4 రూపాయలకు ఒకటి చెప్పి 2 రూపాయలకు ఒకటి ఇచ్చిందంటే పాపం మా అక్క అమ్మటాను. పోయేస్తాను అక్క. ఓకే బాయ్. నువ్వు ఏడికెంచి వచ్చినావమ్మా? నేను అబ్దుల్లాపూర్ మెట్ట మేడం. అబ్దుల్లాపూర్ మెట్ట ఇక్కడ పండ్ల మేడ తినివేనా? అది నార్కెట్పల్లి. మీది నార్కెట్పల్లి. ఇక్కడే ఉంటా కిరాయికి. పండ్లు అమ్ముతావు. ఎట్లా పడతాయమ్మా ఇవి? మాల్ను బట్టి ఉంటుంది మేడం, మాల్ను బట్టి ఉంటుంది. మాల్ చూసి తెచ్చుకోవాలి. డజన్ల లెక్క అట్లా అమ్ముకుంటారు. డజన్ల లెక్క అమ్ముడు. మీరు తెచ్చుకున్నాడు ఎట్లా తెచ్చుకుంటారు? మాల్ను బట్టి ఉంటుంది మేడం, బాక్సులు లెక్క ఉంటుంది. హోల్సేల్ ఆడ తెచ్చుకొని ఇక్కడ డజన్ల లెక్క అమ్ముకుంటాం. హోల్సేల్ ఏమో డబ్బల్ తెచ్చుకుంటాం. ఇక్కడ చిల్లర డజన్ లెక్క. నీతోనేమో జామకాయలు ఉన్నాయి మేడం, ఆపిల్ పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి, పొప్పాయి ఉంది. ఇప్పుడు ఇవన్నీ డబ్బాలలోనే వస్తాయి అమ్మ? డబ్బాలలో. పొప్పాయి ఏమో కిలో లెక్క తెస్తాం మేడం. ఇవి సంతరా, ఇవి జాము, అవేమో డబ్బాల లెక్క తెస్తాం. ఏమన్నా గిట్టుబాటు అయితే అదమ్మా? మరి గట్టిని అమ్మిన రోజు వస్తాయి 200 300. దానికి పరిస్థితి ఏంది? ఏడమ్ముతాం మళ్ళీ తెల్లారి పెడతాం. ఇక గిట్నే గిరాకు వస్తే అమ్ముతాం, మళ్ళీ ఇక అట్లనే మూసి పెడతాం మేడం. హోటల్ పొంట ఇట్లా జ్యూస్ సెంటర్లో గిట్ల వేయవా? మరా జ్యూస్ అంటారు వాళ్ళు, ఇక్కడ రాదు మేడం, రారు. మరి వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు కూడా డబ్బాలే కొంటారు. గిట్నే మన చిల్లర వాళ్ళు కావాల్సిన వాళ్ళు అట్లా కొనుక్కుంటే గట్లనే అమ్ముకుంటూ ఉంటారు. చిల్లరగా కొనుక్కపోయే వాళ్ళకి మనం అమ్ముడు. అంతే మేడం. ఒక డబ్బా మీద ఎంత పడుతుందమ్మా? ఒక డబ్బా మీద ఏమొస్తాయి మేడం, అన్ని అమ్ముకుంటే రోజు 400 500 అంత మించి 100 అంతే. రోజుకు 400-500 వస్తాయి అంటే. ఈ అక్క నీ పేరేందక్క? నా పేరు దేవకమ్మ. దేవక అమ్మ. ఎన్ని రోజుల కింద అక్కకి పేరు దేవక అంటే కృష్ణుని తల్లి కదా. దేవకమ్మ అనే పేర్లు మా అమ్మ మా నాయన పెట్టిరు, మంచిగా పెట్టిండ్రు. నమస్తే చెప్పు వాళ్ళకు. ఈ కష్టాల పడవని ఆ దేవుని పేరు పెట్టి, అదేగా మేడం పేరు పెట్టి కష్టాలు వాడమన అంటే ఇగో ఇక మరి వాళ్ళ ఇష్టం ఏదో మంచిగా దేవుని పేరు అని పెట్టుకుంటారు. పాపం కష్టపడ వాడుతుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది మేడం అమ్మవాటి. అమ్మవాటి ఈడ మార్కెట్ మంచిగా ఉన్నదాడ కొత్తపేటలో మంచిగా మేడం. గిరాకులు లేవు ఇక్కడ గిరాకులు లేవు. అక్కడ సిటీ పబ్లిక్ ఉండే రోజుకి ఎట్లా ఏదన్నా 800 1000 రూపాయలు అట్లా అవుతాయి. ఇక్కడ మార్కెట్ వచ్చిన కంచెలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ మాలు పోతలేవు, చాలా కష్టం ఉంది. అక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉందరు, మంచిగా గిరాకులు ఎక్కువ ఉంటుండే అని చెప్తున్నదా అక్క. నడువండి మార్కెట్లకు పోదామండి మనం. బాట సింగారం పండ్ల మార్కెట్లకు లోపలికి వచ్చినాక మామిడి పండ్ల కాడికి వచ్చిన. ఇప్పుడు అంత ఎండకాలం మామిడి పండ్ల సీజన్ కదా, సీజనల్ ఫ్రూట్ అంటారు. అంటే ఈ ఎండకాలం ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలానికి ఉంటాయి. అప్పుడు దసరాప్పుడు ఏమో సీతఫలాలు వస్తాయి, ఇప్పుడేమో మామిడి పండ్లు వస్తాయి. మామిడి పండ్లు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా అమ్ముతున్నారు? ఆక్షన్ అవుతుంది చంద్రబాబు అంటే దెబ్బ పోదామని వచ్చిన. నేను కూడా వాడితే ఒక లారీ ఇట్లా వస్తాయో ఏందో చూద్దాం పండి. మార్కెట్ లోపలికి పోతుంటే ఒక్కొక్క కుప్ప పెద్ద కుప్పలు మామిడికాయలు వేసిండ్రు చూడండి. చిన్న పెద్దగా లేవు కుప్పలన్నీ, మంచిగా ఉన్నాయి అన్నీ. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉన్నది, పెద్దగో. ఇతల బందుకు చూస్తే అగో గండ్లు అయితే చిన్న పెద్దగా లేవమ్మా మామిడికాయలు. ఒక్కొక్కటి పెద్దగా ఉన్నది ఒక్కొక్క మామిడికాయ. ఏమన్నా ఇవి ఇంకా పండలేవు, పండితే ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్క లారీ అవుతుందా లేకుంటే 8 కిలోలు అవుతాయో అడుగుతూ. చిన్న పెద్దగా లేవమ్మా మామిడికాయలు. పండ్లను చూస్తుంటే కడుపు నిండి నట్టు అయింది. టిఫిన్ తినక నా మానయ్య ఇక ఆడ అన్ని కుప్పలు పోసినారు కదా. యువతల బందుకు వస్తే ఇవన్నీ డబ్బాలలో పెట్టిండ్రు. మళ్ళీ మామిడికాయలు అన్నీ ఈ డబ్బాలలో పెట్టిన మామిడికాయలు చిన్నగా పెట్టలేరు. మన టమాటా డబ్బాలు ఉంటాయి కదా ఊళ్ళల్లో, అసంటియే
దీని మీద ఏమో రాసిండ్రు కానీ మనకు అది చదవడానికి రాదు. 20-24 అయితే అర్థమైంది నాకు. ఈడ కూడా చిన్న పెద్దగా లేవమ్మో పండ్లు, ఒక్కొక్క పండు చూడుండమ్మో అరిచేట్లో పడతలేదు, అంత పెద్దగా ఉన్నది. ఈడికాంచి ఆడదాకా కుప్పలు కుప్పలు పోసినారు మామిడికాయలు చూడుండవు. ఇలా రైతులు వచ్చేటోళ్ళు వచ్చి ఈడ పోసేసి పోతారంట. రైతువా నువ్వు? రైతునే. ఏవన్నా మరి నీ పండ్లేవి అక్కడ ఉన్నాయి. ఎంటకు పోసినావా? అంటే మీ ఊరి పండ్లు తీయగుంటాయా లేకుంటే పుల్లటియా? తీయటివే. ఏం పండు తెచ్చినావన్నా? బేనిసాలు తెచ్చినావా? ఇప్పుడు కిలో లెక్కన అమ్ముడు ఈడ క్వింటల్ చొప్పున ఎట్లా అమ్ముతారు? టన్ను లెక్క. ఎంత? టన్ను లెక్క అంటే 1000 కిలోలు. ఇప్పుడు నువ్వు ఎన్ని కిలోలు తెచ్చినట్టు? ఎన్ని టన్నులు పడతాయి? 2.5 తెచ్చిన. 2.5 టన్నులు అంటే 2,500 కిలోలు. 2,500 కిలోలు అనే ఎట్లా నడుస్తున్నది దందమారా? ఏమున్నది? ఏముందమ్మా, ఏది లేదు. మాకు తెగులు వచ్చింది, ఏమైంది ఏది లేదు. ఇప్పుడు మీ పండుగ తెగులు వచ్చిందా? మాకు తెగులు వచ్చింది, అంత ధర అయిపోతలేదు, రేటు పెడతలేదు. ఎట్లున్నదన్న కిలో? ఇట్లా టన్ను ఎట్లున్నది మరి? ఇప్పుడు టన్ను 50, 40, 60 కాయ కొద్ది వేస్తున్నారు. 50, 40, 60 అంటే 100,000. 40,000 టన్ను పోతున్నది. 40,000 టన్ను పోతున్నట్టు 40 రూపాయల కిలో పడ్డట్టు. అంత నేను తక్కువ పడుతున్నది కదన్న. మరి బయట 150 రూపాయల కిలో అమ్ముతున్నారే. ఏం చేస్తాం, మేము ఆనుడు తేవాలి, ఇక్కడ చేయాలి. మేమేం చేస్తాం? మరి నీకు గిట్టుబాటు అవుతుందా మరి ఇట్లా? కాకపోతే మేము అమ్మలేమా అక్కడ. ఇప్పుడు మీరు ఊళ్ళో కిలో కిలో అమ్ముకోకూడదే మంచిగా? కిలో అమ్మలేము, అందుకొరకే అమ్మలేము. ఆడ అన్ని ఆడపోతాయి, పోవు కదా. పడిపోతే మురిగిపోతాయి. నువ్వు ఏడికని వచ్చినవి? కొల్లాపురం. అన్నతోటే వచ్చినావు నువ్వు కూడా? అందరం అక్కడ. నీ పేరేందన్నా? విష్ణు. విష్ణు. నీ పేరే? వెంకటస్వామి. వెంకటస్వామి 2.5 టన్నులు తెచ్చిండు. నువ్వెంత తెచ్చినావు? నేను 6 టన్నులు తెచ్చిన. ఓ ఏమన్నా మీతో పెద్ద తోటనే ఉన్నది? పెద్ద తోట పట్టుకున్నవే. అయ్యో నీకు ఇప్పుడు పట్టుకుంటే చేసిన కాడికి మళ్ళీ వానికి దొరకిచ్చిన కాడికి ఇవన్నిటికీ వెళ్తాయి. ఆయనకే సరిపోతాయి. పాపము కొల్లాపూర్ అన్నోళ్ళ పండ్లు ఏమో ఒక అన్నయ్య 6 టన్నులు, ఒక అన్నయ్య 2.5 టన్నులు అంట. ఇటు పోదాం పాండి. ఇగో ఇంకొక అన్న ఉన్నాడు గిడ. ఏడుకంచి వచ్చినవన్నా? కొల్లాపూర్ తాలూకా. కొల్లాపూర్ దిక్కోలే. నువ్వెన్ని తెచ్చినవి? 1 టన్ను. 1 టన్ను మీదేనా లేకుంటే పట్టినవా గుత్తగిట్లా? ఏం లేదు. ఇప్పుడు 1 టన్ను పండ్లు అంటే నీకు ఎన్ని చెట్లు ఉన్నాయన్న? అంటే 200. 200 చెట్లు అంటే 1 టన్ను. ఇప్పుడు నువ్వు పెట్టిన దానికి వెళ్ళే పైసలు సరిపోతాయి? చాలాయి. 40,000, 45,000 అట్లా పోతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మాకు పందుల బాధ కొరకు మాడి చెట్లు పెట్టాం. ఏం పంట వేసినా ఇంటికి వస్తలేదు, దాని కొరకు మాడి చెట్లు పెట్టాం. ముందు ఏడమ్ముతుంటివే? ఈ ఏడే కాసినాయి. ఈ ఏడు కాసినాయి. అన్నకు తొలత కాత 1 టన్ను పండ్లు తీసుకొని వచ్చిందంట. నీ పేరేందన్నా? మల్లయ్య అన్న. కొల్లాపూర్ మండలంకి ఏం వచ్చిండు. నీ పండ్లేడు? అటు వెనుకకు. ఎన్ని తెచ్చినావు? 3 టన్నులు. నీ పేరేందన్న? రాముడు. రాములన్న 3 టన్నులు తెచ్చిండు. నీకు ఎట్లా పడ్డాయి మరి? అయిందా? ధర అయిందా? ఇంకా కాలేదు. ఎన్ని గంటలకు అవుతుందంటే తెలియదు. ఎప్పుడు వచ్చినావన్నా? ఎప్పటిదాకా ఉంటుండొచ్చు మీరు? ఇంకో గంటన్నరలో అయిపోతుంది. మొత్తానికి అయితే నడుస్తా ఉన్నది అట్లా. ఏం పేరన్నా? పెబ్బేటి రాములం. పెబ్బేటి రాములు. ఏ ఊరన్నా? సాతాపూర్, పెద్ద కొత్తపల్లి దగ్గర. పెద్ద కొత్తపల్లి దగ్గర అంటే ఈ జిల్లా అవుతుంది? నాగర్ కర్నూలు. ఏమేమి ఇవి నీవేనా పండ్లు? నావే. ఎన్ని తెచ్చినామన్నా మొత్తం? ఇవి 2 టన్నులు చిల్లర ఉంటాయి. 2 టన్నులకు 50-70 కిలోలు ఉంటాయి. 7 క్వింటాలు. 2 టన్నుల 7 క్వింటాలు. ఎంత అయిందే ఖర్చు పండుగనికి? మస్తుగా అవుతుందమ్మా. ఇంకా దున్నుకాయలు, పాదులు, పెట్టువాళ్ళు, మందులకే 4-5 లక్షల చిల్లర అవుతుంది. మందులకి అంత అయితే అదన్నా? అవుతుందమ్మా మందులకే. ఎంత అవుతుంది మందులు? 4 సార్లు 5 సార్లు 7 సార్లు కొడతాం. 4-5 సార్లు కొట్టింది. 7 సార్లు కొడతాం మందులు. 7 సార్లు కొట్టినావు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎంత పోతుండొచ్చు అనుకుంటున్నావు? పోతాయి. ఇంకా రేటు ఇప్పుడు ఎంత పోయినా ఇంకా వాళ్ళు పెట్టినంత తీసుకొని పోవాల్సిందే. మనం ఎత్తుకొని అయితే పోం కదమ్మా. అన్న ఇప్పుడు మిలిగిన అనుకో, నీకు ఇంటికాడ ఉంచుకున్నావా మళ్ళీ 1 టన్ను? కానీ ఇవే అమ్ముకోనికి ఇంటికాడ అమ్ముకోనికి ఏమి ఉంచుకోలేవా అని? ఉంచుకున్నా. తినడానికి కూరలకు ఉంచుకొని అమ్మనికి తీసుకొచ్చి. ఇప్పుడు ఏమైనా ధర చెప్పిండ్రా? చెప్పలేదమ్మా ఇంకా. ఎట్లా పోతున్నదంట? ఏమో ఇప్పుడు ఇంకా నిన్న మొన్న 60-50.
మరి ఆయన 40 అని పట్టిండు. నాకైతే కలకల అనిపించింది. 40 అంటే అన్యాయం కాదా అని. 60 50 60 50 అయితే పోతుంది. పోయింది నిన్న మొన్న 60 50 పోయిందంటే ఎందుకంటే బయట కొనుక్కున్నాం మేము. ఉగాది వెళ్ళింది కదా అని మామిడి పండ్లు కొనుక్కుంటే 150 రూపాయలకి కిలో అమ్మిండ్రాడు మా అమీర్పేట కాడ. మరి 50 60 అంటే నేను ఒక 4 కిలోలనే పట్టకపోదామా అని ఆలోచన చేస్తున్నా కదా. ఇక వాళ్ళు కొనుక్కునే వాళ్ళు టన్నులు పెట్టి తీసుకొని వాళ్ళు అమ్ముకోవాలి కదా. అట్లా ఇయ్యరు. ఒక్కసారి ఒక లాట్ కొనుక్కొని అమ్ముకుంటారు వాళ్ళకి. రామ్లన్న 250 షర్ట్లు అంటే అన్నకు మొత్తం 2.5 టన్నుల మీదనే తీసుకొచ్చిండు. ఇంకా ధరవాలకలేదమ్మా 50 60 పోతుండొచ్చు. మరి నిన్నమన్న అయితే 50 60 పోయింది కదా అంటుండు. కానీ రామ్లన్న వాళ్ళ షర్ట్ల పాన్లు ఏక నంబర్ పాన్లు ఉన్నాయి. మస్తు పెద్దగా ఉన్నాయి చూడండి. చిన్న పెద్దగా లేవు. ఒక్కొక్క కాయ చిన్నగా పెద్దగా అనేవి పండడానికి ఇంకెన్ని రోజులు అవుతుంది? అది పండుగ వచ్చిందమ్మా. పండుగ వచ్చింది. ఇప్పుడు ఇడికి తీసుకొచ్చినాక మళ్ళీ మందులేసి పండిస్తారు అని అంటారు కదన్న. మందులేసి అంటే ఇక పెడతారు. కచ్చికాయకి అయితే పెడతారు కానీ ఈ అయిన కాయకి ఏం పెట్టారు. ఇప్పుడు ఇది అయినట్టే కాయ ఈ మామూలుగా దినామట పెట్టుకుంటుంటే మగ్గిపోతుంది. అది మగ్గుతుంది. మేము ఏం చేస్తామంటే వెనకటికి బియ్యంలో మక్కేసుకుంటుంటే మా అన్న ఇట్లనే కాయలు తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళు బియ్యంలో మక్కేసుకుంటారో మరి ఎట్లా చేసుకుంటారో ఎరకలేదు. కానీ మొత్తానికైతే రాములన్న వాళ్ళ పండ్లు బాగున్నాయి. కాండ్ల నిండా మామిడి పండ్లే, కాంటి నిండా మామిడి పండ్లే. ఇగో యువతల బంధుకు చూడండి ఇక్కడ చిన్న పెద్దగా లేవు. ఇగో మామిడి పండ్లు ఒక్కొక్క కాయ ఇంత పెద్దగా ఉన్నది చూడండి. చిన్న పెద్దగా లేవు ఈ కాయలు, మంచిగా ఉన్నాయి. అంటే పండుని బట్టి ధర వలుకుతుండొచ్చునా లేకపోతే సైజును బట్టి ధర వలుకుతుండొచ్చునా ఎరకలేదు. కిలో అంత బరువు ఉన్నాయి ఒక్కొక్కటి. ఎందుకంటే 2 పండ్లు పెడితే కిలో అయ్యేటివి కొన్ని ఉంటే కిలో అంత పండ్లు ఉన్నాయి కొన్ని. ఇగో ఇవన్నీ దగ్గర మక్కనికి వచ్చినాయి. ఇక మంచిగా మక్కిన పండ్లు ఉన్నాయి, కొన్ని మక్కేసే పండ్లు ఉన్నాయి, కొంచెం కచ్చిగా ఉన్నాయి. మొత్తానికి అయితే మామిడి పండ్లు చిన్నగా లేవు. కంటి నిండా మామిడి పండ్లు చూసిన వాళ్ళకి చూసినంత అన్నట్టుగా. యువతల బంధుకు వస్తే ఇంకొక రైతన్న కనబడ్డాడు. ఈ అన్నతోటి ముచ్చట పెడదామని వచ్చిన. అన్న ఏడికెంచి వచ్చినావు? వనపర్తికి ఎన్ని టన్నులు తెచ్చినవే? నేను 3 టన్నులు తెచ్చింది. ఎట్ట పడుతున్నాయి అంటున్నారు మరి రేటు? రేటు ఒక లేక పోతలేదు. నిన్న మొన్న 50 పోయిందంట ఎరకనా? పోయిందంట 50 పోయింది. మీరు ఎంత అంటున్నారు? మాది 40 పోయింది. నిన్న 40 పోయింది. ఇట్లా బుడ్డ కాయలు అన్న పెద్ద చాలా ఉన్నాయి కదా. పెద్ద మంచి రేట్లే పోతున్నాయి. పెద్ద మంచిగానే పోతున్నాయి 55 60 50 అవి పోతున్నాయి. అన్న నీకు ఎంత ఖర్చు వచ్చిందే మరి 3 టన్నుల కంటే? 3 టన్నులకు మస్తు ఖర్చు. 3 లక్షలు చెట్లకు, మా బండికి 500, కూలీలకు 5000. ఇప్పుడు నీకు ఖర్చే 3 లక్షలు వస్తే 3 టన్నులకి ఎంత పోవాలన్నట్టు? అది ఒకటే కాదు, ఇంకో పడితే ఇంకొక బండి కానీ పడుతుంది. ఇంకా వెళ్ళదు. ఇంకా తోటలోనే ఇటు అటు అని అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు పండించిన పైకం కంటే వచ్చే పైకం ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? పండించిన పైకం ఈ ఖర్చులకే సరిపోతుంది. ఏంది మందులకు ఇవి కొట్ట దానిలోకే సరిపోతుంది. మరి అమ్ముకున్నాడు ఏమిటికే పంచుకుంటే అయిపోయావు కాదు? ఇంకా బతుకుంటే బాగుంది. ఊక ఉండి ఏం చేద్దామని అవి చేస్తే ఆ పనులు అట్లా ఉండవు. అవి ఏ దందలా లేకుండా అయింది. ఇప్పుడు నడిమిట్లు పెడతారు కదన్న, మామిడి చెట్లు నడిమిట్లు కూరగాయలు పెడతారు కదా, పెట్టవాను? కూరగాయలు పెడితే ఆ పంట రాదు. మామిడి పంట రాదు. ఓ ఏమన్నా కూరగాయలు ఇట్లా పెడితే మామిడి పంట రాదంట పాపం. నీ పేరేందన్నా? నా పేరు ఎల్లయ్యమ్మ. ఎల్లయ్యన్న. నీ పేరేందే అన్న? నా పేరు కొండయ్య. నువ్వెన్ని తెచ్చినావు? నేను 2 టన్నులు తెచ్చాను. ఎట్లున్నది మరి? ఉంది అమ్మ, ఇంకా అట్లే ఉంటుంది. పెద్ద పండ్లు ఉన్నాయా చిన్న పండ్లని? పెద్ద పండ్లే, బాగానే పెద్ద పండ్లే ఉన్నాయి. అంతా ఖాత మంచిగా ఉన్నది అయితే చేపకు? లేదమ్మా, సగం ఖాత లేదు. బాగానే పండ్లు ఉన్నాయి కానీ ఖాత ఏం పెద్దగా లేదా? అంటే ఇంతకన్నా ఎక్కువ వస్తాయేమో మరి. నీ పేరేందన్నా? వెంకటేష్. ఎక్కడికించి వచ్చినావు? పెబ్బేరుకించి వచ్చినావు. ఎన్ని తీసుకొచ్చినావు అన్న? నేను 3 టన్నులు తీసుకొచ్చాను. 3 టన్నులు? ఒక బులెరకు 3 టన్నులు వస్తాయి. ఒక్క బులెర బండిలా 3 టన్నుల పండ్లు వస్తాయి అంట అన్న. ఇప్పుడు నువ్వు ఒక బులెర మాట్లాడుకొని వచ్చినట్టే. నువ్వే? నేను ఒక బులెర మేడం. అందరం ఒక్కటే నెట్టుకు ఒక బులెర పట్టుకోవచ్చు. అంత 3 టన్నులు ఎట్లా వస్తుంది మరి? ఏంది రేటా? ఖర్చా బండికి వస్తుంది. 8,000 లాంగ్ ఉంటే 8,000 10,000. బండికి 7,000 వస్తుంది. పంటకు
పంటకి వాళ్ళు కూలీలు కట్ చేసి అక్కడ లేబర్ ఛార్జ్ 5,000 పోతాయి మేడం. లేబర్ ఛార్జ్ సపరేట్ ఉంటుంది, ఇంకా కమిషన్ పోతుంది, ఇంకా సూట్ పోతుంది, టన్ను క్వింటాల్ లెక్క బండికి వచ్చేసి రేట్ కట్ చేస్తున్నాం. కళ్ళు పైసలతో సహా అన్ని వసూలేనా? అన్ని పోతాయి, వచ్చింది మనకు కొంచెమే మేడం. కూలీలకి నిమ్మలం ఉన్నది, నిమ్మలంగా సాయంత్రం అయితే ఒక కాలు సీజన్ అన్న వస్తుంది. కూలీ చేస్తే డైలీ 500 వస్తాయి. రైతులు ఇంతమందిని బతికిస్తున్నాం మేడం మేము. కమిషన్ బతుకుతుంది ఇక్కడ, కూలీలు బతుకుతున్నారు, మందుల షాపులు బతుకుతున్నారు, బులోరు బతుకుతున్నారు, రైతు బతలేడు. మేము లాస్లో అవుతున్నాం. ఏం చేయాలి మేడం? మళ్ళీ ముందే గాలివాన వెంకటేష్. ఇక ఈ తమ్ముడు పేరుకేం చచ్చిందంట పాపము. మాతో అందరు బతుకుతున్నారు అక్క, మేమే బతుకుతలేమో అంటున్నాడు. అందరిని బతికిస్తున్నాం మేము. పిల్లలను చదివిస్తున్నావా లేదా? అందరిని 10th అయిపోయింది, ఒక ఆమె 10th అయిపోయింది గవర్నమెంట్ స్కూల్లో. మళ్ళీ రైతు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చదివించుకోవాల్సిందే, మేము డబ్బులు పెట్టాల్సింది ఏం లేదు. మేము అంతే. అందరిని బతికిస్తున్నాం మేము, ప్రతి ఒక్కరిని కూలీలను బతికిస్తున్నాం, తోట ఆయనను బతికిస్తున్నాం, ఇక్కడ బులోరాలో బతుకుతున్నారు, ఈ సౌకర్యాలు బతుకుతున్నారు. మాకేం లేదు, మా కూలి కూడా లేదు, నీళ్ళు కట్టిన కూలి కూడా లేదు. పేరు తమ్ముడేమో అట్లా అంటుండు. నీ పేరేంది అన్న? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి అన్న రైతులు నాడు కూర్చున్నావు, నీదేం కథ? నేను రైతునే, నాకు 12 ఎకరాల తోట ఉంది, దండు మైలారం. పాయింట్ షర్ట్ వేసుకున్న రైతు అన్న మా వెంకటరెడ్డి అన్న. అన్న నేను రైతులు అంటే ఇట్లా ఎప్పుడు చూడలేదు, అందుకని అంటున్నా ఏమనుకోకు. ఎందుకంటే మా ఊళ్ళో రైతులు అంటే ఇట్లనే ఉంటారు. అందుకని హైదరాబాద్ రైతు నువ్వు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ దగ్గర ఉంది కనుక ఎడ్యుకేటెడ్, మీరు చదువుకుని వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక మామిడి తోట వేసి పండియాలని. చదువుకొని వ్యవసాయం చేద్దామన్న ఆలోచనతోటి మామిడి తోట వేసుకుందంట అన్న. అన్ని ఎన్ని ఎకరాలు ఉంది మామిడి తోట? నాకు 12 ఎకరాలు ఉంది. మాది ఇక్కడ దండు మైలారం విలేజ్, ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. అన్న ఇప్పుడు మొత్తం 12 ఎకరాలు నువ్వు మామిడిదే వేసినావా? 12 ఎకరాలు మామిడి తోటనే వేసి ఇవాళ మేము 8 టన్నులు తెచ్చినాం. అంటే ఈ రోజు తెంపడం వరకు ఇవాళ 8 టన్నులు తెచ్చామన్నాడు. ఎట్లా పోతుందన్న ధర? నా 50 నుంచి 55 కాయ సైజు ఉంటే, పెట్టెలు అయితే 1200, 1300 దాకా ట్రే పోతున్నారు. అన్న ఇప్పుడు నువ్వు ఇప్పుడు వీళ్ళంటే చిన్న చిన్నగా 3 టన్నులు 2 టన్నులు, నీ 12 ఎకరాలు నీది అదే. నీ ఖర్చు ఎంత వచ్చింది, అమ్మకానికి ఎంత అవుతుంది? మేడం మంచిగా రేట్ ఉంటే మనకు ఎకరాకు వచ్చి ఒక 30 నుంచి 40 వేలు. మా సొంతంది కనుక, మేము ఎవరికి లీజ్ ఇచ్చేది లేదు కనుక, మా సొంతం కనుక మేమే లేబర్ పెట్టి మేమే అక్కడ కష్టపడతాం కనుక మాకు ఎకరాకు ఒక 25 నుంచి 30 వేల ఎకరాకు మిగులుతాయి మేడం. మాకు ఎకరాకి 30 వేలు మిగులుతుంది. ఇప్పుడు ఇట్లా మా వాళ్ళు ఉన్నారు కౌలుకు పట్టుకున్న వాళ్ళు, మా వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళకి కౌలుకి ఎంత పోతుంది? కౌలు ఎంత పోతుంది? 5 లక్షలకు మేడం పట్టుకున్నాను నేను. వాళ్ళు పట్టేదానికి ఎకరానికి ఎంత పడితే అట్లా ఆ సిస్టమ్ ఉంటుంది, చెట్లను బట్టి. ఎకరాకు కొంతమంది ఏం చేస్తారు మేడం అంటే 30 ఫీట్లకు ఒక చెట్టు పెడతారు, కొందరేమో 18 ఫీట్లకు పెడతారు, కొందరు 22 ఫీట్లకు పెడతారు. ఒక ఎకరాకు 80 చెట్లు రావచ్చు, 100 చెట్లు రావచ్చు, 120 చెట్లు రావచ్చు. దాన్ని బట్టి వాళ్ళు పట్టుకుంటారు మేడం. పంట దూరంని బట్టి పెరుగుతుందా లేకపోతే గ్యాప్ ఎక్కువ, చెట్టు సైజును బట్టి క్రాప్ వెళ్తుంటుంది మేడం. అంటే అది 6 ఇయర్సా, 8 ఇయర్సా, 10 ఇయర్సా, 10 ఏళ్ళదా, అట్లని బట్టి క్రాప్ వెళ్తుంటుంది మేడం. ఏమో వెంకటరెడ్డి అన్న బాగానే చదివినవి అన్న నువ్వు చెట్లను. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కనుక దాని గురించి నేను చదవడం నేర్చుకొని ఎక్కువ పంట తీయాలనే ఆలోచనతో ఈ తేపకు మొత్తం ఎన్ని క్వింటాలు వెళ్తుండొచ్చు నీతో 12 ఎకరాల మీద? నాకు వెళ్తుండొచ్చమ్మా ఒక 60 టన్నుల దాకా వెళ్తుండొచ్చు. అన్న ఈ తేపకే మొదలా తీసుడు లేకపోతే? లేదు, నాది ఇది 10వ సంవత్సరం అమ్మ. అంటే కితకి ఏమైనా తేడు ఉన్నదా పంట మీద? పంట కొంచెం తక్కువ ఉందమ్మా ఈసారి. పంట అనేది వెదర్ సెట్ కాక క్రాప్ అనేది పూత బాగా వచ్చింది కానీ కాత అనేది పట్టలేదు, కాత అనేది తక్కువగా వచ్చింది. పూత బాగానే వచ్చింది కానీ పూత రాలిపోయినట్టు. రాలిపోయింది. ఒక బండి చాలా తక్కువ వెళ్తుంది. పోయినసారి నాకు 70 టన్నులు వెళ్ళింది మేడం. ఈ చేపకు 70 వెళ్ళదు అంటున్నాడు అన్న. వెంకటరెడ్డి అన్న నీకు ఇప్పుడు నిన్న ఎంత పడ్డది? నిన్న 45,000 టన్ను పడ్డది మేడం. మంచి కాయ, సైజు ఉన్న కాయ. సైజు ఉన్నది 45 పల్లె. అయ్యో మరి బయట ఏంది 150 రూపాయలకి కిలో అమ్ముతున్న వీళ్ళ నోట్లు మీ అన్ను అనిపించింది నాకు. నేను పండుగ అనుకుంటే తెలుసా, నాకు మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు మా ఊళ్ళో అయితే పక్కింటి షర్ట్ బాగానే తెప్పుతుంటే. ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఇది ఫెసిలిటీస్ ఇస్తున్నారు, వాటర్ కానీ, ఇంతకుముందు వాటర్ కూడా ఇవ్వకపోతుండే, ఇప్పుడు ఏఎంసీ వాళ్ళు వాటర్ కానీ అది కానీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కానీ ఇది ఏమైతుంది, చిన్న ప్లేస్ ఉండి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. మేము పోయినకితకు మరి
ఆడనే ఉండే కదా మలక్పేట మార్కెటే ఉండే అంటే 3 years అయింది మేడం. ఇప్పుడు కొయ్యడలో ఓపెన్ చేస్తామంటున్నారు. అక్కడ ఒకసారి పెడితే గాలి దుమారాలకు షెడ్లు లేచిపోతే ఇక్కడ షిఫ్ట్ చేశారు. మేమేమంటున్నామంటే మా రైతులకు అక్కడ ప్లేస్ ఉంది కనుక త్వరగా ఈ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా శాశ్వత మార్కెట్ కట్టియాలని అందుబాటులోకి తీసుకొస్తాం. మాకు రైతులకు కూడా ఇప్పుడు ఏమైంది మేడం, ఇప్పుడు దిండికి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళకి కనీసం రెస్ట్ తీసుకుందామంటే ఒక వీలు లేకుండా ఉన్నది. అందుకోసం ప్రభుత్వం తొందరగా కొయ్యడ్లో మార్కెట్ ఓపెన్ చేయాలి. గాలిదుమారం వచ్చి మొత్తం షెడ్లని లేచిపోయినాయి. అది జల్దీ మా జాగా ఆడనే ఉన్నది కాబట్టి మాకు జల్దీ కట్టిస్తే ఏమంటారు పక్కగా కట్టిస్తే మాకు నిమ్మలం ఉంటుంది. ఇక్కడ చాలా దూరం అవుతున్నది, వచ్చేటానికి పోయటానికి చిన్న కష్టం లేదు, బస్ సౌకర్యం లేదు, ఏం లేదు అని రోడ్డు మీదనే ఉన్నది కదా. రోడ్డు మీద ఉంది. ఇప్పుడు ఈ పెద్దవానికి తెలుస్తుంది యా బస్ ఎక్కాలి ఏడ దిగాలి అనేది. మాయాసొంటోళ్ళకి అయితే ఏదో ఇట్లా అయ్యా అంటాం పోతాం. ఆ పెద్దవానికి ఏం తెలుసు ఏడ దిగాలి ఏడ ఎక్కాలి అనేది మేడం. బస్సు సౌకర్యం లేదు మాకు. బొల్లేరేళ్ళు వాడు ఇప్పుడు తెస్తాడు, మాలు గుమ్మరిస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ కిరాయి పోతాడు వాడు. మేము ఏనే వాడాలి ఆ పెద్దవంతులను ఏంది ఆ బస్ ఎక్కాలి ఏం కథ. డబ్బులు ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోవట్రి. ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చిందని పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నాను. నువ్వు ఏడికెంచి వచ్చినావన్నా? నువ్వు వనపర్తి నుండి వచ్చినావా? ఎన్ని తీసుకొచ్చినావు నువ్వు? 2:30 వచ్చింది. 2:30 తీసుకొచ్చినావు. మరి అయిందా అనేది అర్రస్ అయిందా? కాలే, ఇంకా కాలేమా. ఇప్పుడే వచ్చినాడు. ఇప్పుడే వచ్చిన. మాకు బస్ సౌకర్యం లేదు, కొంచెం పొద్దు పోతుంది. మాకు ఫోన్కి ఇబ్బంది అయితే కొంచెం లేట్ అయి ఇస్తారు చేటోళ్ళు కూడా పట్టి. దాని కొరకు మాకు ఇంకా కొంచెం తిప్పలు ఉంది. బస్ సౌకర్యానికి తిప్పలే అవుతుంది. అన్ని ఇక్కడ దూరం ఉన్నది, అన్ని ఇబ్బందులే ఉన్నది. నీ సంగతి ఏంటి తమ్మి? నేను కూడా వనపర్తి నుంచి వచ్చిన మేడం. నేను 3 టన్నులు మాల్ తీసుకొచ్చిన. ఏం పేరు నీ పేరు? నా పేరు సురేష్ మేడం. 3 టన్నులు తెచ్చినావు? అవును మేడం. వెనక్కి వచ్చినావా? వచ్చినా మేడం. అంతకుముందు ఎన్ని ఏళ్ళకేంచి వస్తున్నావు? నేను 6 years నుంచి వస్తున్నా మేడం. ఇప్పుడు 3 ఏళ్ళకేంచి ఈడు ఉన్నది. అంతకు మొదలు కొత్తపేట ఉన్నది మేడం. ఒక కొత్తపేట మంచి ఉన్నది మేడం. మాకు జాగా లేకుండా లోకల్ బేరాలు వచ్చేసి అన్ని చిన్న చిన్న కుప్పలు తీసుకుపోతారు మేడం. అక్కడ నుంచి చిన్న బేరాలు రావడానికి చాలా లాగ్ అయింది మేడం. అక్కడ రావడానికి దానివల్ల వీళ్ళు అంత కుమ్మకే తక్కువ రేట్ తీసుకుంటారు మేడం. అక్కడ లోకల్ బేరాలు అమ్ముకుంటారు, తినే వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర తీసుకుంటారు మేడం. కొంచెం మాకు మంచి రేట్ తీస్తుంటారు. వీళ్ళు తక్కువ తీసుకొని వాళ్ళు ఒక రేటుకి ఇస్తున్నారు మేడం. అక్కడ ఎవరు కొనుక్కున్న రైతుకు అయితే న్యాయం జరగాలి. రైతుకైతే పైసలు రావాలి, సంపాదించాలి, కష్టపడడానికి కూలి వాడాలి. రైతుకు అన్యాయం ఉంది, న్యాయం ఏం లేదు. ప్రతి ఒక్కరు మా దిక్కు నుంచే బతుకుతున్నారు కానీ మేము బతకం లేదు. అన్న పాపం ఒకటే పాట పట్టింది, అందరు మా దిక్కు నుండి బతుకుతున్నారు, మేము బతుకుతలేమా? నువ్వు లేకపోతే ఎట్లనే అందరిని బతికిస్తలేరు మేడం. మేము బతకలేగా మేడం. మేము ఎట్లా తినాలి? కూడెత్తేస్తావంట బాగున్నావు మా బతుకులు ఎట్లా ఉన్నాయి? నిన్న వచ్చిన ఇక్కడ ఉన్నాయి మేడం. దోమలు కుడుతున్నాయి మొత్తం, చర్మం వల్ల ఇది ఎట్లా అయిపోయింది మొత్తం. అసలు మా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. 3 రోజులు అయిందంటే. నీ పేరు ఏమంటే? సురేష్ మేడం. ఎట్లా పడ్డది నీకు? తోట మీద వచ్చేసి 2 లక్షలు పడింది మేడం. తోట మీద 3 లక్షలు అయింది. 3 లక్షలు పడ్డది. లాస్ట్ టైం 6 బళ్ళు వెళ్ళింది మేడం. అంటే 18 టన్నులు 20 టన్నుల వరకు వెళ్ళింది. ఈసారి 6 టన్నులు కూడా వస్తలేదు మేడం. లాస్ అవుతుంది, వెళ్తలేదు మేడం. మంచి పూతలు వచ్చినాయి కానీ వాతావరణ ఎఫెక్ట్ వల్ల మొత్తం పోయినాయి మేడం. రేట్లు డౌన్ వచ్చిందంట కానీ ఖాతా మాత్రము లేదు. అంతా రాలిపోయింది అక్క అని చెప్తున్నాడు పిల్లగాడు. పాపం నడుండి అవతలకి పోదామండి. అర్రస్ అవుతుందట. ఒకసారి చూద్దాం ఎట్లా నడుస్తుందో. ఆడ మామిడి పండ్ల కాడ ధర అవుతుంది, అక్షణ అవుతున్నదా అంటే పాట పాడుతున్నారా అంటే పోదామని వెళ్ళినాగో జనమంతా నిండా చుట్టుముట్టున్నారు కదా. పాండి పోయి చూస్తామండి ఒకసారి. అట్ట నజర్ అంటే 58 పోయిందా? ఎవరైనా నాది ముస్తఫా ఫ్రూట్ కంపెనీ. నేను అమ్మా కొన్నాయినా ఈయన ఇస్మాయిల్ షేక్. ఈయన ఇస్మాయిల్ షేక్ అంటే అన్న కొనుక్కున్నాడు. అన్న ఎట్లా పడతాయి, ఎట్లా అమ్ముతారు, ఏం కథ? మీకు మిలిగితే ఎట్లా? మాకు అట్లా మేము కమిషన్ ఏజెంట్ అమ్మా. మేము ఆథరైజ్డ్ ఏఎంసీ ఆథరైజ్డ్ కమిషన్ ఏజెంట్. ఇది అమ్మి మేము కమిషన్ తీసుకుంటాం అంతే. వాళ్ళకు మేము ఇస్తాము, వాళ్ళు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ గిట్లా చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఆడికెంచి వచ్చినాయి అన్న? ఇక్కడ మన కొల్లాపూర్ ఏరియా నుంచి వచ్చాయమ్మా. అమ్మినాక రైతుకి పోతుందా లేకపోతే? అమ్మినాక రైతుకు పోతుందమ్మా. కమిషన్ కట్ చేసుకొని రైతుకు కిరాయా కమిషన్ హమాలి కట్ చేసుకొని రైతుకి ఇచ్చేస్తాం అమ్మా. క్యాష్ కిరాయా హమాలి కమిషన్
కమిషన్ కట్ చేసుకొని రైతుకి ఇస్తారట. ఈ పండ్లు మీ అతమి నాదే 3 టన్నులు అయింది. 3 టన్నులు. ఇప్పుడు 58 కాడికి పోయింది నీకు. 58 అంటే 150, 16, 166, మళ్ళీ 8, 174 కమిషన్ తీసుకొని ఇస్తారు. పైసలు ఎంబడే ఇస్తారా, చెక్ గిట్లు ఇస్తారా? పైసలు ఏమంటే పైసలు ఇస్తారు, చెక్ ఏమంటే చెక్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు పైసలు పట్టుకుని పోతే పట్టుకుంటున్నారు కదా పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ నడుస్తున్నదా అంట. పట్టుకుంటున్నారు మేడం, అందుకే చేతికి ఇస్తలేరు. కొన్నేమో అకౌంట్లో ఇస్తారు, కొన్నేమో చేతికి ఇస్తారు. ఇప్పుడు నీకు వెళ్ళినట్టేనా మీ ఖర్చులు వెళ్ళినట్టేనా? వాడిపోయింది నీది. అవును, అందుకే కాయలు కూడా అట్లే ఉన్నాయి మేడం. బాగానే పెద్ద పెద్దగా కాయలు ఉన్నాయి తమ్మి. నువ్వు అట్లానే పడితే మంచుకున్నాయి కదా కాయలు. నిద్రే కాసి వచ్చినాం కదా అంత దూరం నుంచి. నీ పైసలు వెళ్ళినట్టేనా? నువ్వు ఖర్చు పెట్టినాయి ఇంకా వెళ్తావా వెళ్ళవా అన్నీ అమ్మితే తెలుస్తుంది. నీ ఖర్చులన్నీ నిలదీస్తే ఎరకై. పాప మీ పేరేం పేరు? హనుమంతు. ఈ హనుమంతు కొల్లాపూర్ దిక్కు నుండి వచ్చిందట తమ్ముడు. అక్క మొత్తం అన్నీ ఎల్లదీస్తే ఖర్చులన్నీ తీస్తే ఏమైనా మిలిగినాయా మిలగలేదా అనేది తెలుస్తుంది అంటున్నాడు. ఇవి ఇప్పుడే 58 రూపాయల కిలో చొప్పున పోయింది. వేమలపల్లి విలేజ్, మహబూబాద్ డిస్టిక్. మహబూబాద్ డిస్టిక్ అంటే అటు వరంగల్ దిక్కు. మేము చిన్న దూరంకి రాలేవు తమ్మి. అట్లా లేవా మార్కెట్లు? ఉన్నాయి కానీ ఇక్కడ రేటు ఎక్కువ వస్తుందని ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. నీవు కిరాయి కదా తమ్మి. మరి ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చారు కమిషన్ ఏజెంట్లకే టన్నుకు కింట సూట్ అని తీసేస్తారు. 13 రూపాయలు కమిషన్ అని తీసేస్తారు. మళ్ళీ పాడిన రేటు మీద 2 రూపాయలు మళ్ళీ తక్కువ చేస్తారు. రైతుకి ఏం మిగలట్లే. ఇక ఇప్పుడు కమిషన్ 4%, 3% లేదు, 100కి 13 రూపాయలు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఒక 50,000 రేటు పడ్డది, వాళ్ళు వాడిరు, మన కాడికి వచ్చారు 2 రూపాయలు తక్కువ చేసి రాస్తారు. అదే కదా మీ కమిషన్ పోతుంది కదా. అది వేరు. 13,000 కమిషన్ తీసుకుంటారు. 13,000 టన్ను క్వింటాల్ సూటు, 10 క్వింటాల్ పెచ్చు, బండి క్వింటాల్ పెచ్చు, 3 టన్నులకు 3 క్వింటాల్ 4 క్వింటాల్ పెచ్చే పోతుంది మేడం. పెచ్చ అంటే కచ్చరా అన్నట. ఖచ్చితంగా కాబట్టి లాట్ కింద మళ్ళీ 50 కేజీలు మళ్ళీ కటింగ్ పెడతారు. టన్నుకో కింట వేరే పోద్ది, మళ్ళీ వేరే 50 కేజీలు వేరే పోద్ది. 50,000 రేటు పడ్డది అనుకో ఎగ్జాంపుల్, 2 రూపాయలు తక్కువ చేసి మనకు బిల్ 48 ఇస్తారు. దాన్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఏది మార్కెట్ కన్నా అనౌన్స్మెంట్ చేస్తూనే ఎవరు 4 రూపాయలు వేయాలి, ఎక్కువ తక్కువ పట్టీలు ఇవ్వాలని చెప్తారు. తేవన తెల్ల చీటీల మీద రాస్తారు, ఇచ్చేస్తారు. అంతే. ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ అడుగుతాం, వాళ్ళని అడిగితే నా కొట్లకు రాకను అంటారు మేడం. చెప్తారు, వేరే చెప్తారు. పోసుకోరు, మాకు బండి దింపుకోరు ఇక్కడ. మీకు క్లియర్గా చెప్తే ఇంకా చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్తే మమ్మల్ని కొట్టుకురానియరు. ఆడ బాగున్నది మేడం. మాకు ఇప్పుడు పోవాలంటే డబ్బులు 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళినారు వెళ్ళాలి ఆటోలో. పోతుంటే ఎవరైనా కొట్టేసారా ఏంది మా భయం. ఆడైతేనే చక్క మెట్రో ఎక్కి మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో దిగుతుంటే ఆ నుంచి బస్ ఎక్కిపోతుంటే ఈ నుంచి వెళ్ళినారు దిగాలి, వెళ్ళినారు నుంచి సిబిఎస్ పోవాలి, సిబిఎస్ నుంచి బస్ ఎక్కి. ఇంత పెద్ద మార్కెట్, కనీస సౌకర్యాలు, కనీసం టాయిలెట్ కూడా సరిగా లేనే లేవు. పెద్ద మార్కెట్ కట్టించినామన్నారు కదా. మరి పేరుకే పెద్ద పేద మార్కెట్ అన్నారు కానీ ఇప్పుడు ఏమీ లేదంట. చూడుండి అమ్మ పాపము ఈ అన్నోళ్ళు పాపము వచ్చిండ్రు దూరంకెంచి వచ్చి. నువ్వు వేడికెంచి వచ్చినవి అన్న? కల్వకుర్తికెంచి. ఈ అన్న ఒక్కడ వరంగల్ జిల్లా దిక్కు నుండి వచ్చిండు, కల్వకుర్తికెంచి వచ్చిండు. నువ్వెన్ని తీసుకొచ్చినవన్నా? 2.5 టన్నులు ఒక బొల్లరే తెచ్చినావు. వెళ్ళినాయి నీకు ఏమైనా పైసలు అన్ని మరి పండించిన కాడికి తేనె పంకలని అవన్నీ ఇవన్నీ మొత్తం పిచికారి చేసినాం కదా మందులు. ఒక కిరాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు 7,000 కిరాయి అవుతుంది. ఆడ కోసిన వాళ్ళకి 7,000 రూపాయలు. ఏం వెళ్తాయితా మీకు గిట్ల గింతగానము. రైతుకు అయితే ఏం వెళ్ళేటట్టు లేదు కానీ నడిమిట్లా కొనుక్కున్న వాళ్ళదే రాజ్యం నడిచినట్టు. దళారదే రాజ్యం. ఇంకా దళారు రాజ్యమే ఉన్నది. లేదు లేదా అంటే డైరెక్ట్ చెప్తానే ఉన్నాం కదా మేము. పాపం వాళ్ళు ఏమో 4% అంటున్నారు కానీ వెనక 4.44 నడుస్తున్నారు. ఇవన్నీ తీసి పక్కకు పెట్టి ఒకసారి మా లెక్క మీరు రైతు లెక్క రారే, వాళ్ళు ఏ బిల్లు ఇతో తెలుస్తుంది. చెప్పిన 13 రూపాయలు 13 రూపాయలు 1,00,000 రూపాయలు వచ్చినట్టు 13,000 వాళ్ళకే పోతున్నాయి. 1,00,000కు 13 రూపాయలు 13,000 కట్ చేసుకుంటున్నారు అంట. ఇక దాని లెక్కన 2,00,000 వస్తే 13,000 26,000 వాళ్ళకి. 26,000 అంటే 1,75,000 కూడా రాకపోయాయి. ఏం రాకపోయాయి.
ఖర్చులకు వెళ్ళేటట్టున్నది కానీ మాకు మిలిగేది ఏం లేదు అక్క అంటున్నాడు. నీ పేరేంత మీ? ఉండగాని యాకన్న యాకన్న వేములపల్లి. నీ పేరేంది? మాది సూర్యుడు. సూర్యు నీ పేరు. పండ్లు తీసుకొచ్చినవా? అవును మేడం. ఎన్ని తీసుకొచ్చినావు? ఒక 2 టన్నులు ఎత్తుకొచ్చిన. 2 టన్నులు అంటే మీది ఏ ఊరు తమ్మి? మాది కర్నూలు మేడం. కర్నూలు. వాడికేం చీడి దాకా వచ్చినావు తమ్మి? వచ్చినాం మేడం. అక్కడ మంచిగా పోవా? ఇక్కడే ఉంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చాము. ఇటుకు వచ్చినప్పుడు డౌన్ అవుతుంది. నీకు ఖర్చు ఎంత అయింది తమ్మి బండికి? మాకంటే 15 అయింది మేడం. 15,000 బండి ఖర్చు పెట్టుకొని వచ్చిండు ఈ తమ్ముడు. 2.5 టన్నులు పట్టుకొని వచ్చిండట. సూర్య అంట పేరు. అయ్యో రామచంద్ర. పండ్లు బాగానే ఉన్నాయి, ధర మంచిగానే పడుతున్నది కానీ రైతు కాడికి వచ్చేసరికి అంత సున్ననే నడిపిస్తున్నారు అన్నట్టుగా పాపం వాళ్ళు బాధపడుతున్నారు. నడువుండి అవతల బంధు కోదాముండి. వస్తే మొత్తం మోసంబిలు అంటే మొత్తం మన నల్గొండ జిల్లా సూర్యాపేట ఇక ఈ బందుకంతా సిట్యాల కాడుకొని షురు చేసి ఆడదాకా సూర్యాపేట దాకా బాగానే మోసంబిలు వండుతాయి. నల్గొండ జిల్లాలో ఎక్కువ మోసంబిలు వండుతాయి. ఇక ఈడికి వచ్చిన మోసంబిల కాడికి ఒక్కొక్క మోసంబి పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వీటి ధర ఎట్లున్నది ఏం కథ అని వస్తే గడొక పలక మీద రాసి పెట్టిండ్రు 36,90 అని. అంటే ఇవి 3 టన్నుల 6 క్వింటల 90 కిలోలు ఉన్నట్టు. 3,690 కిలోలు ఉన్నట్టు మొత్తానికి. కాబట్టి ఎట్లున్నది దీని ధర ఎట్లున్నది, ఎట్లా తీసుకొచ్చిండ్రు ఏం కథ అన్న? ఎవరి ఏ పనులు తమ్మి? ఏం పేరు నీ పేరు? రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. ఇప్పుడు మీవేనా ఇవి? ఎన్ని తీసుకొచ్చినావు తమ్మి? 10 టన్నుల కాయలు తీసుకొచ్చాను. 10 టన్నులు అంటే దీన్ని గ్రేడింగ్ చేస్తారంటారు కదా, అట్లా ఏమైనా చేసిండ్రా? ఏం లేదు, మేము ఆడ తోటకాడ చేసుకొచ్చినాయి. దేని దానికి ఆడ కుప్పలు కొట్టేసాం. మళ్ళీ ఇక్కడ గ్రేడింగ్ అంటే ఏం లేదు, అన్ని కలిపి పోసేయచ్చు. మనమే వేరు చేసుకొచ్చినాం, వేరు దింపేసారు అట్లా. ఎట్లా పోతున్నది తమ్మి మరి క్వింటా? 3,500 నుంచి 5,500 5,600 దాకా పోతుంది క్వింటల్. 3,500 అంటే నీకు 35,000 టన్ను పడుతుంది. 55,000 టన్ను. ఎన్ని టన్నులు తెచ్చినా? 10 టన్నులు తెచ్చి 35 టన్నుల చొప్పున 3.5 లక్షలు. 3,50,000. ఇప్పుడు నీవు 3.5 లక్షలు ఇళ్ళల్లో నీకు ఏమైనా మిలుగుతా తమ్మి? ఇదంతా పండి నీకే కూలి ఖర్చు రానుపోను అన్ని వెళ్ళంగా. అదంటే ధరను బట్టి ఉంటుంది. 3,50,000 పోతే ఏం గిట్టుబాటు ఏం కాదు. 4,50 పోతే, ఎందుకంటే ఇప్పుడు రైతులకు కూలి వాళ్ళు ఎక్కువైనాయి, మందులు ఖర్చులు ఎక్కువైనాయి, అన్నీ ఎక్కువైనాయి. పంట దిగుబడి కూడా తగ్గింది. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల, నీళ్లు లేకపోవడం వల్ల. పోయినసారి ఇలా 15 టన్నుల కాయలు అయినాయి, ఇప్పుడు 10 టన్నుల గిట్లా కాలే. అంటే 5 టన్నులు తక్కువైనాయిగా. వాటర్ సోర్స్ గిట్లా లేవు. ఈ పండ్లు తర్వాత సంగతి కానీ ఈ చెట్లు బతుకుతాయా బతకవా అనేది ఒక ఉద్దేశంతో ఉన్నాం. వర్షాలు లేవు, నీళ్లు లేవు. కానీ ఎందుకు రాలేదు అంటున్నావు మరి? వర్షాలు లేవు కదా. వర్షాలు లేక రైతులు చెట్ల మీద నుంచి ఉంచి తెంపి కింద పడేస్తారు. చెట్లన్నా బతాయని. చెట్లు ఒక్క సంవత్సరంతో కాదుగా, ఇది మినిమం 20 సంవత్సరాలు ఉంటుంది. పోతే పోనీ 1 సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ అన్నా వర్షాలు మంచిగా పడి పంట వచ్చిందనుకో మళ్ళీ అయినా పైసలు వస్తాయిగా మనకి. దీని కొరకు చూస్తే చెట్లు ఎండిపోతాయి. మళ్ళీ చెట్లను చదవాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. అట్లానే ఆలోచించి ఆయన కాడికి దింపుకొని వచ్చి మిగతా మొత్తం ఒక్కనే వదిలేసి వస్తున్నాం వర్షాలు లేక. ఇప్పుడు పోయిన కిత్తకు 15 టన్నులు వచ్చింది అన్నావు, ఈ కిత్తకు 10 టన్నులు వచ్చింది. నీకు కిరాయిలు ఓను అంటే ఇప్పుడు రాను కిరాయి ఎంత పడుతున్నది? డిసెంబర్లో ఒక 9,500 తీసుకుంటారు. లేబర్ ఖర్చు 9,500 పోతుంది. 18,000 ఆడికే 18 ఒక 20,000 మన ఖర్చులకు అన్ని కలుపుకొని ఒక 20,000 పోతుంది. మందు కొట్టుడు చేసుడు ఇంకా అది పెద్ద ఖర్చు. 3,50,000 సరిపోవు. ఆ మందు కొట్టుడికి, మళ్ళా నీళ్ళు కట్టుడు, ఆ కూలి వాళ్ళకి అన్ని గడ్డి వీకుడు అవన్నీ 3,50,000 సరిపోవు. మళ్ళీ జేబులకి వెళ్ళి రిటర్న్ ఇవ్వాలి. ఏమనగా నువ్వు రవీందర్ రెడ్డి అన్నావు 10 టన్నులు నువ్వు తీసుకొచ్చేటన్ను. ఇట్లాంటి మా చిన్న రైతులు నాశనం వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా చెప్పలేని రీతిలో ఉంటుంది. అది ఇంకా మనం ఊహించుకుంటే వాళ్ళకి ఇంకా మనం అంటే 10,000 తీసే జేబుల నుంచి వాళ్ళు 50,000 తీయాలి. ఏమనే
మరి కమిషన్ కాతే ఏమంటే దీనిలో కమిషన్ ఏముంటుంది 4% కమిషన్ తీసుకుంటారు. 4% 4% తీసుకుంటారు, అమ్మేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాం. ఎంత టైం పడుతుంది తమ్మి అమ్మిచ్చేయనికి? వ్యాపారం అన్నీ అమ్ముకుంటూ వచ్చే వరకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. నువ్వు తెచ్చింది ఎప్పుడు మరి? నేను నైట్ 10కి వచ్చిన ఇక్కడికి. నీది అయిపోయిందా? ధర అయిపోయినా? ధర అయిపోలే ఇంకా కాలే. వస్తారు ఇంకా టైం పడుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకో గంట పట్టవచ్చు ఇక్కడికి వచ్చే వరకు. షురు అయితే గంటలలో అయిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోతావు రాత్రి కల్లా ఇంటికి? రాత్రికి వెళ్ళిపోతుంది. ఈ పండు ఇట్లున్నది, వేరే పండ్ల కథ ఏమి? వేరేదంటే మనకు తెలియదమ్మా. మామిడికాయలు, ఈ బత్తాయికాయలు అంతే. మామిడికాయల పరిస్థితి నేను ఒక 5 సంవత్సరాల చేస్తున్నాను. ఇది మీదేనా లేకపోతే గుత్తపట్టినవా? గుత్తపట్టిన వేరే వాళ్ళ కాడ కౌలు తీసుకొని చేస్తున్నాం. సొంతం లేదు మాకు, కౌలుకు చేసుడే. 10 బండ్ల దాకా అయితే 10 మంది రైతుల కాడ కౌలుకు చేస్తాం. కొత్తపేట కాడ మార్కెట్ ఉండే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? కొత్తపేట కాడ ఉంటే అన్ని సౌకర్యాలు ఉండే, అన్ని అవైలబుల్ ఉండే కాబట్టి ఒక రేటు గిడ ₹1 ₹2 ఈ ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు ఇవన్నీ వేస్ట్ అయ్యి ఉండే. ఈడైతే వేస్ట్ అయిపోతుంది. ఆడ ఉంటే మాకు సుఖంగా ఉంటున్నాయి. ఈడంతా ఇబ్బంది ఉంది, ఉండడానికి జాగాలు లేవు, తినడానికి తిండి దొరుకుతలే. ఇక్కడ పాత రైతులు మేమే అవస్థ పడుతున్నాం అంటే తెలియక రైతులు వస్తారు. అన్నం ఏడ దొరుకుతుందో తెలుస్తలేదు. ఇక్కడ హోటల్ సరిగా లేవు, అట్లా ఇబ్బంది అవుతుంది. ఆడ కోయడకాడ ఎగిరిపోయిన ఉండే కదా తమ్మి, మార్కెట్ రేకులు బీకులు అంతా ఎగిరిపోయిన ఉండే కదా. మరి అదంతా రైతుల జాగానే అంటారు కదా, ఆడ కట్టిస్తలేరు అట్నా? అవి ఎగిరిపోయినట్టే ఉన్నాయి. ఆడ ఏం ఇంకా కట్టుడు లేదు, ఏం లేదు, ఖాళీ పీలి అంతే ఉట్టి గట్లా ఉంది. ఏడుకెంచి తీసుకొచ్చింది? నల్గొండకెంచి. ఇవన్నీ మీది? ఎన్ని తీసుకొచ్చినావు తమ్మి మొత్తం? లారీ తీసుకొచ్చినాము. వేరిన కాయలు, సన్నకాయలు తీసిన కాయలు ఇవి ఓవన్నట్ట గిరా అమ్ముతాయి కానీ తక్కువ రేటు పోతాయి. ఇప్పుడు లారీ అంటే ఎన్ని టన్నులు అవుతుంది తమ్మి? 10 టన్నులు. 10 టన్నుల కాయలు తీసుకొని వచ్చిండు శ్రీనివాసరెడ్డి. తమ్మి నీదేనా పొలము లేకుంటే గుత్తపట్టినావా? నాదే. మొత్తానికి ఎట్లున్నది ధర? ఎట్లా పోతున్నది? ధర మంచిగానే ఉంది. సంవత్సరం ఇంతకుముందు చలికాలం బాగాలేదు కానీ ఇప్పుడు రేటు బాగానే ఉంది. ఎంత పడుతుంది తమ్మి? 40,000 దాకా పోతున్నాయి మంచి కాయలు. 40,000-42,000 మంచి కాయలు అయితే 40,000-42 పోతున్నాయి. ఇవి ఎట్లా పోతుండొచ్చు తమ్మి? ఇవి ₹25 పోతాయి. అక్కడ మా అమీర్పేట కాడ అంత జ్యూస్ తీసేటోళ్ళు అంత గీసుంటే బుడబుడ కాయలతోటే తీస్తారు. మంచి కాయలు జ్యూస్ వాళ్ళకి వర్కౌట్ కాదు. ₹50 అంటే కస్టమర్ రేట్ ఇవ్వడానికి ఇవే తీసుకుపోతారా? ఏమని, ఎందుకంటే బుడబుడ కాయలతోటి ఆడంతా తీస్తుంటారు, చూస్తుంటారు. నేను పెద్ద కాయలతోటి ఇది ఏనే తీయరు వీళ్ళు ఎప్పుడు అనుకుంటా. ఈ కాయల్లో జ్యూస్ వాళ్ళు తీసుకుపోతారు. జ్యూస్ వాళ్ళు తీసుకుపోతారు. ఎట్లుంది తమ్మి ఈడ ఎట్లుంది మార్కెట్? కొత్తపట్టి కాడ ఎట్లుండే? ఇక్కడ ఏం గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. ఆఫీసులు లేవు మాకు. పడుకోవడానికి ఈడే పడుకోవాలి. నైట్ వచ్చి ఈడే పడుకున్నాం. ఈడ దోమలలో గడ్డిలనే పడుకోవాలి. గవర్నమెంట్ ఏం సౌలత్ లేదు. మార్కెట్ ఎక్కడ కట్టియలేదు ఇంతవరకు. చాలా ఇబ్బంది. ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఆఫీసులు ఏం లేవు. ఈయన ఇస్తారు సేట్లు వచ్చి డబ్బులు కూడా. అయ్యో పాపము, కొట్టుకొని గుంజుకునే ఎవరు రిస్కే. కరెంట్ కూడా లైట్లు కూడా వేసేస్తారు, లేకుండా లేదు, బంద్. ఇబ్బంది. జనరేటర్ కరెంట్ పోతే కదా జనరేటర్ లేవు. అన్నా మీ పేరు ఏందన్నా? మార్కెట్ ఆఫీసర్. ఎట్లున్నదన్నా ఇక్కడ మార్కెట్? మంచిగా ఉన్నది కాదన్నా, ఇప్పుడు పబ్లిక్ అంతా సౌలతులు లేవంటున్నారు కదా. ఉన్నారు కదా మా సౌలత్ ఎందుకు లేవు? లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లైట్లు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు వేస్తూనే ఉంటారు, 2 పూట వేస్తూనే ఉంటారు. ఆడ ఉన్నాయి నీళ్ళు, బాత్రూమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ దిక్కున్నదా? మార్కెట్ ఆఫీసర్. ఈడికి వచ్చినాక మంచిగా ఉందా అన్న? కొత్తపేట కాడనే మంచిగా ఉండేనా? అది మా సొంత భూమి ఉండే, ఇది కిరాయి రెంట్ది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ భూమి కాదా అన్న? కాదు, రెంట్కి తీసుకున్నారు. మరి అక్కడ కోయడకాడ ఇట్లా ఉన్నది కదా అన్న భూమి? అవుతుంది, అది ప్రాసెస్ నడుస్తున్నాయి. అది జల్దీ అవుతుండే వచ్చిన అన్న చాలా టైం పడుతుందా? ఎలక్షన్ డిగ్రీ అయింది కదమ్మా, అందువల్ల డిలే అయింది. అవుతుంది. నీ పేరు ఏందన్నా? నా పేరు మొహమ్మద్ నయీం, సూపర్వైజర్. మొహమ్మద్ నయీం సూపర్వైజర్ అన్న. అవుతుంది. ఇప్పుడు అంతా ఎలక్షన్ నడుస్తున్నాయి కదమ్మా అంటున్నాడు. పెద్ద మార్కెట్కి వచ్చిన కదా అని చుట్టూ తిరుగుతున్నా. ఆడ మామిడి పండ్లు చూసినా, ఈడ బత్తాయిలు చూసినా. యువతల బందుకు వస్తే సపోటలు కనబడ్డాయి. అసలు ఈ సపోటలు ఆడికేంచి వస్తాయి? ఎంత కిలో వాడుతుంది? బయట అయితే ఎట్లున్నది, ఈడైతే ఎట్లున్నది అడుగుదామంటే వచ్చిన. అన్న నీ పేరేందే? నా పేరు మొహమ్మద్ అఫ్సర్. అఫ్సర్ అన్న, ఎక్కడికి తీసుకొచ్చిన సపోటా? ఇది ఇక్కడ లోకల్ షాద్ నగర్, అనంతపూర్, తాడిపత్రి. అంటే ఇప్పుడు నువ్వు వండించినవి కాదన్నట్టు ఇవి? రైతులది. ఇది రైతులు తీసుకొని వస్తారు మా దగ్గరికి.
ఉన్నారా అన్న రైతులు లేరు కదా, రైతులు ఇప్పుడు టిఫిన్లోకి వెళ్ళారు, బయటికి వెళ్ళారు. ఇక్కడ ఉన్నారు రైతులు, బండ్లు ఉన్నాయి, రైతులు ఉన్నారు, రైతులే తీసుకొస్తారు. షాద్ నగర్, మన కర్నూలు, అనంతపూర్, తాడిపత్రి నుంచి ఎక్కువ, బాగా దూరం నుంచి వస్తాయి అన్న. ఇప్పుడు మామూలుగా అన్ని ఇవి ఇప్పుడు ఈడ బత్తాయిలు కానీ ఆడ మామిడి పండ్లు కానీ కింటల్ లెక్క ఉన్నది. ఈడ అంతనేమో ఇట్లా కింటల్ లాగా కాకుండా డబలాలు ఉన్నాయి. ఏం కథ ఇది? కిరేట్లు ఇవి. ఇప్పుడు ఇంట్లో 20 kg 22 kg వస్తుంది. 22 kg హోల్సేల్ రేటే అమ్ముతాం. 22 kgs రేటే అమ్ముతాం. ఏ రేట్ అయినా రైతులకు, ఏ రేట్ అయినా రైతుల ముంగలు అమ్మి రైతులకు ఇచ్చేస్తాం. మరి మీకేమొస్తుంది? కమిషన్ వస్తుంది మాకు అంతే. ఎంత పర్సెంట్? 4% తీసుకుంటాం కమిషన్ గవర్నమెంట్ ప్రకారం. ఇప్పుడు ఈ డబ్బా ఎట్లా పోతున్నది? ఈ డబ్బా వచ్చేసి 450 నుంచి 550 రూపాయలు అమ్ముతాం. అంటే ఎట్లా కిలో పడుతుంది? 20 రూపాయలు, 18 రూపాయల నుంచి 20-27 రూపాయలు పడుతుంది. 18 రూపాయల నుండి 20-27 రూపాయలు పడుతుంది ఒక డబ్బా, ఒక కిలో. పర్ కిలో 27 రూపాయలు, 28 రూపాయలు పడుతుంది. సాపోటలు 80 రూపాయలు కిలో నడుస్తున్నది. ఎక్కడ ఉన్నది 30-40 రూపాయలు బయట అమ్మారు. అది రిటైల్. ఇప్పుడు రిటైల్ ఇటు నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంది, వాళ్ళు మక్క పెట్టుకొని మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి అమ్ముకొని 10-20 రూపాయలు మార్జిన్ చూసుకొని అమ్ముకొని మళ్ళీ వాళ్ళు ఖరాబ్ అయితే కొన్ని 40-50 రూపాయలు అమ్ముతారు బయట. 40-50 ఇక్కడ 28-20-25 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ 40-45-50 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఈమె తీసుకుపోయి అమ్ముతారు. ఏం రేట్ అమ్ముతున్నారు? ఎంత రేటు? నువ్వు ఎట్లా కిలో అమ్ముతున్నావు? 50. ఏడమ్ముతున్నావు? 50. సికింద్రాబాద్ లో 50, అమీర్పేటకి వచ్చేసరికి 80 ఉన్నది. అది ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, హమాలి అవి అయితే కదా మాకు కూడా. మరి నిన్న 150 రూపాయల కిలో మామిడి పండ్లు కొన్నతామి నేను. ఇక్కడ హోల్సేల్ లో మీకు సరుకు ఇక్కడ మామిడికాయ కూడా 40 రూపాయల నుంచి 70 రూపాయలు ఇక్కడ హోల్సేల్ లో నడుస్తుంది. తీసుకుపోయి అక్కడ 50-80 నుంచి 120-150 రూపాయలు అమ్ముతారు. 150 రూపాయల కిలో 2 కిలోలు కొన్నా అని చెప్పి ఇక్కడ హోల్సేల్ లో 70 రూపాయలు కదా. ఇప్పుడు ఆ చెల్లెలు సపోటలు కిలో 50 రూపాయలకి అమ్ముతున్నదంట. ఇది ఎట్లా పడుతుంది? 27-28 రూపాయలు, 30 రూపాయలు ఇక్కడ పడుతుంది. చెల్లి ఇక్కడ నీ పేరేమడిది? 750 పెట్టే కొన్నా నేను. 750, 20 కిలోలు కొన్నావు. అక్కడ తమ్ముడు 400 అంటున్నాడు. 450 క్వాలిటీ చిన్నవి, ఈ రకం ఉంటాయి చిన్నవి. అయితే పైసా తక్కువనా? ఇవి పైసలు ఎక్కువ. 750 పడుతుంది, 400-500 పడుతుంది. 400-500 ఇది వాడుతుంది. ఇప్పుడు ఇవి మంచిగా ఉంటాయి అన్నట్టు? అవి మంచిగా ఉంటాయి, అన్ని మంచిగా ఉంటాయి కానీ చిన్న పెద్ద సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీ అలాగే ఉంటుంది. ఇప్పుడు బియ్యంలో ఎట్లా రకాలు ఉంటాయో దీంట్లో కూడా అట్లా రకాలు, ఇట్లా రకరకాల పండు ఉంటుంది. నువ్వైతే 50కి అమ్ముతున్నావు. పెద్ద క్వాలిటీ. చిన్నది 20-30 రూపాయలకే పోతుంది. అది చిన్నవి ఇది 30 రూపాయలకి అమ్మేసి అల్లదొండలో చెత్తకుండకే పోతుంది. అది ఒక్క రోజులని అమ్మాయిలు 2 రోజు అయితే ఉండదా అంటున్నాడు. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇడికెంచి నీకు ఎంత ఖర్చు పడుతుంది చెల్లె? ఇప్పుడు 750 కొండం అనుకో, ఇడికెంచి నువ్వు ఇంటికి పోనీకి ఎంత ఖర్చు, వాడు మళ్ళీ దుకాణంకి వేసుకోనికి ఎంత ఖర్చు? మాకు 40 రూపాయలు ఖరీదునే పడుతుంది. ఇప్పుడు 40 రూపాయలు, 45 రూపాయలు. ఇప్పుడు 50-60 అమ్మాల్సిందే. 50-60 అమ్మాల్సిందే. ట్రాన్స్పోర్ట్కి ఎంత పడుతుందమ్మా సికింద్రాబాద్? మాకు ఇక్కడ నుంచి 2500 బండి బట్టి, ఇక చిన్నది 1500, 2000, 3000 అంటే వేరే కూడా ఉంటాయి కదా. ఇంకా మాలు బిర్యానీ అన్ని కలిపి వేసుకొని పోతావు సికింద్రాబాద్. అంతా నీ పేరెంట్లే? జ్యోతి అమ్మ సికింద్రాబాద్ కాడ పండ్లు అమ్ముతుంది అంటే ఎవరన్నా అటు పోతాయి. చెల్లెల దగ్గర కొనుక్కోండి, మా చెల్లె దగ్గర. ఇప్పుడు తమి ఇవన్నీ వచ్చినాయి, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ పండుగ కాలేదు, నువ్వు బాగానే అమ్ముతున్నావు. ఇది దెబ్బకున్న 2 రోజులు ఆగినాయి అంటే పండు అవుతుంది. 2 రోజులు ఆగనివ్వము. ఎట్టి పరిస్థితుల్లో తక్కువనో ఎక్కువనో అమ్మించి పంపిస్తాం. రైతు అమ్మవలసింది. ఇది 2 రోజులు అయితే చెత్తకుండికి పంపించవలసింది. అంటే తమ్మి ఇట్లా దబదబా పండిని అన్ని ఏం చేస్తారు అంటే హోటళ్ళకి వేసి వేస్తారు అంటారు కదా తమ్మి. ఎవరి హోటల్లో పండు తింటారు అంటే ఇట్లా జ్యూస్ సెంటర్. జ్యూస్ ఎంత సెల్ అవుతుంది? ఒక కిరెట్ కొంటే 20 గ్లాసులు, 30 గ్లాసులు, 50 గ్లాసులు అవుతుంది. ఇంత సరుకు తోడేం జ్యూస్ తీసుకెళ్తారు? తీసుకెళ్ళారు. జ్యూస్కి ఏం పోదు. ఇప్పుడు ఉట్టి అమ్ముకునేటోళ్ళే వచ్చి కొంటారా? ఇక్కడ మళ్ళా ఇప్పుడు ఏమంటారు ఇట్లా నాసుంటోళ్ళకి ఇట్లా వచ్చి కొంటారు? లేదు, మీ ఓన్లీ తీసుకునే వాళ్ళ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తారు. ఒక 20% మీలాంటి వాళ్ళు కూడా వస్తారు, తినే వాళ్ళు కూడా వస్తారు. 80% మాత్రం తీసుకొని అమ్ముకునే వాళ్ళే వస్తారు. ఇప్పుడు మా అసంటోళ్ళకి వస్తే ఏమైనా తక్కువ పడుతుందా? మీ అసంటోళ్ళకి వచ్చినా వాళ్ళు వచ్చినా ఒకటే రేట్ ఇస్తాం. అట్లేం రేట్ హోల్సేల్ రేటే ఇస్తాం. ఇప్పుడు ఇవి మంచిగానే ఉన్నాయా? మంచి క్వాలిటీ, మంచి చెట్టు మీద కాయలు, మంచి చెట్టు మీద తెంపుకొని నీట్గా తీసుకొని వచ్చినాం. చెట్టు మీద తెంపుకొని వచ్చిన కాయలు ఇవి చాలా మంచి క్వాలిటీ అంటారు. తమి మందులు గిందులు వేసి మందులు గిందులు ఇది ముద్దుకాయ మంచి కాయ తయారైనాక నీట్గా పీక్కొని వచ్చింది. ఆటోమేటిక్ తయారైంది. తీయగా ఉన్నది. సపోటా పేరు ఏమన్నది ఉన్నదా? కాలాపతి. ఇది కాలాపతి కాలాపత్తి అంట.
సపోటా తీయనైతున్నది. పెద్ద పండ్లు అయితే మనకి 700-750 పడతాయి. ఇవి 15-20 రూపాయలకు 20-22 రూపాయలకు అట్లా కిలో పడుతుంది అనమాట. ఒక్కొక్క డబ్బల 22 కిలోలు ఉంటాయి దగ్గర. కాబట్టి ఇవి ఇట్లా పడతాయి. బయట మార్కెట్లకు వచ్చేసరికి మనకు 30-35-40 దాకా పడతాయి. ఇసుంటి బుడబుడ కాయలు. ఆ పెద్ద కాయలు అయితే 50-60 దాకా పడతాయి అంట. యువతల బందుకు వస్తే మొత్తానికే పుచ్చపండ్ల మార్కెట్ కాడికి వచ్చినాం మనము. చిన్న పుచ్చపండ్ల కాడికించి మొదలుపెట్టి పేద పుచ్చపండ్ల వరకు మస్తు పుచ్చపండ్లు ఉన్నాయి. చిన్న బాగలేవమ్మా, ఎట్లా పడుతుంది ఏం కథ. మార్కెట్ కాడికి వచ్చినాం కదా, యువతల బంధు కన్నీ పుచ్చపండ్లు ఉన్నాయి, అవతల బంధు కన్నీ కర్బూజాలు ఉన్నాయి. ఇగో మన కర్బూజాలు అనగానే నాకైతే శివరాత్రి పండుగని యాదకొస్తుంది. ఎందుకంటే శివరాత్రి అప్పుడే మనము తెలంగాణ వాళ్ళం ఎక్కువ తినేది శివరాత్రి అప్పుడే ఈ కర్బూజాలను పుచ్చపండ్లను బాగా తింటాం. ఎండాకాలం అంతా నడుస్తాయి ఇవన్నీ. కానీ ఎక్కువ కనుక్కునేటోళ్ళు తక్కువనే ఉంటారు మన దిక్కు, ఎందుకంటే పైసలు తక్కువ ఉంటాయి కాబట్టి. ఈ పెద్ద దీనిలో బాగానే తింటుండొచ్చు, కానీ మనం జర తక్కువనే తింటాము. ఈ పుచ్చపండు అయితే బాగా తింటాం మనం, అగ్వకు దొరుకుతుంది కాబట్టి. యువతల బంధుకు వస్తే పుచ్చపండ్ల కాడికి వచ్చినాం, సపోటాలను చూసినాం కదా. ఇక ఈ తమ్ముని పేరు ఎంత? నా పేరు రాజు మేడం. రాజు ఎన్ని ఏళ్ళకేం చేస్తున్నావు దాంతో? మేము 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఎట్లున్నది తమ్మిడ? ఇక్కడ మంచిగానే ఉంది మేడం, బాగానే ఉంది. పబ్లిక్ వస్తున్నారా? మరి పబ్లిక్ వస్తున్నారు, బాగానే వస్తారు. ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చినావు తమ్మి పుచ్చపండ్లు? ఇది మన వెహికల్ తీసుకొచ్చినాం మేడం, ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకొచ్చినాము. ఇక్కడ బండి లెక్క ఉంటుందా తమ్మి, లేకుంటే బరువు చొప్పున ఉంటుందా? బరువు చొప్పున ఉంటుంది. క్వింటల్ నడుస్తున్నదా, లేకపోతే కాయలు 100 కాయలు 1000 కాయలు అట్లేమో టన్ లేక టన్ను 8 రూపాయలు 15-13 రూపాయలు టన్ను. టన్నుకు 15-13 కిలో చొప్పున వాడితే 15,50,000 అవుతుంది. 1,20,000 1,30,000 అవుతుంది. దాంట్లో మళ్ళీ కమిషన్ తీసుకుంటాము. బండి వెహికల్ కిరాయి పోతుంది, అమ్మాలి పోతుంది, అన్నీ పోతాయి, ట్రాన్స్పోర్ట్ పోతుంది. అన్నీ పోయినాక మిగిలిన పైసలు రైతుకి 8-9 రూపాయలు వస్తుంది. కిలో మీద 8-9 రూపాయలు వస్తుంది. రైతుకి 8-9 రూపాయలు వస్తుంది. బయట మనకు పుచ్చపండు 20 రూపాయల కాడ దాకా నడుస్తున్నది తమ్మి. 20-25 దాకా. వాళ్ళకి ఇక్కడ వచ్చినాక వాళ్ళకి అమ్మాలి ఉంటుంది, వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా వెహికల్ ఛార్జ్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఖర్చు ఉంటాయి కాబట్టి అమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు అమ్మే లోపల ఒక టన్ అమ్మాలంటే 3-4 రోజులు పడుతుంది. అందులో ఖరాబ్ వెళ్తాయి, అందుకని వాళ్ళు ఎక్స్ట్రా అమ్ముకుంటారు రేటు. ఇప్పుడు పుచ్చపండ్ల గిరాకీ ఎట్లున్నది తమ్మి? ఎండాకాలం కదా, బాగానే ఉంది. ఎండాకాలం పబ్లిక్ బాగానే కొంటుంది, బాగానే వస్తారు పబ్లిక్. ఇవి ఏడికెంచి వచ్చినాయి తమ్మి మీకు? నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి వస్తాయి, నల్లగొండ నుంచి వస్తాయి. నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి ఇట్లా వస్తాయి. మహారాష్ట్ర, వాళ్ళకి దూరంకి ఏం చేస్తే మనకు ఛార్జీలు ఎక్కువ పోతాయి కదా తమ్మి? అవును, 25,000 కిరాయి ఉంటుంది. 25 మహారాష్ట్ర అయితే 25, 23, 28 కిరాయి ఉన్నాయి. నువ్వేమమ్ముతావు తమ్మి? వాటర్ మిల్లనే. ఎట్లా నడుస్తున్నది దాందా? ఎన్నేళ్ళకేం చేస్తున్నావు నువ్వు? 10 ఏళ్ళు అయితే. నీ పేరేంత? మైపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డి. ఇక్కడనే చేస్తున్నావు 10 ఏళ్ళ సంది? పండియాలన్న ఆలోచన ఏం లేదా తమ్మి? లేదు. ఇటే దాంతో చేసిడే నిమ్మలం. ఎందుకు పండిస్తే సరిగ్గా రావా పైసలు? వస్తాయి రావు ఒక్కోసారి. ఇట్లా అయితే వస్తాయి పోతాయి. ఇట్లయినా వచ్చుడు పోవుడే. ఇట్లా వస్తే అట్లా వచ్చిపోతాయి అంతే. 100 కిలోలు 150 కిలోలు అట్లా కొంటారు కదా, వాళ్ళకి ఎట్లా పడుతుంది కిలో? 12 రూపాయలు 13 రూపాయలు పడుతుంది. 12-13 రూపాయలు కొనుక్కపోయేటోళ్ళకి 12-13 రూపాయలు పడుతుంది. కానీ బయటకు వచ్చేసరికి 30 రూపాయలు 25 రూపాయలు దాకా పోతున్నది. వాటర్ మిలన్ అంటే గిదే పుచ్చపండు, మన పుచ్చపండే వాళ్ళ వాటర్ మిలను. జ్యూసులు ఎక్కువ తాగుతున్నారు కదా ఈ పొద్దు రేపు పోరలా అంతా. ఇక జ్యూసుల కాడికి పోతే 30 రూపాయల జ్యూస్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ ఇస్తారు. వేరే ఇక ఏమంటారు ఆపిల్ పండు అవి ఇవి జర ఎక్కువ రేట్లు ఉంటాయి, కానీ ఇది జర తక్కువనే ఉంటుంది. ఎండాకాలంకు మంచిదని కొంటారు. ఈడైతే రైతుకి 8 రూపాయలు వాడుతున్నది, బయట కొనుక్కపోయేటోళ్ళకి 14-15 రూపాయలు వాడుతున్నది. బయటకు వచ్చి మన అసంటోళ్ళు ఒక్క పండు కొనుక్కుంటామని నా అసంటోళ్ళు ఎవడన్నా పోతే 30 రూపాయల కిలో వాడుతున్నది, 25 రూపాయల కిలో వాడుతున్నది. అట్లా నడుస్తున్నది. ఇంకొక పండుగ ఇట్లా కనబడ్డది పక్క కళ్ళకి ఎక్కువ అన్నది కర్బూజా పండు, దాన్ని కూడా చూస్తాం పండు. ఇక్కడ బందుకు వస్తే ఇగో ఆటోలో వేసుకొని పోతున్నారు మంచిగా కర్బూజా పండ్లు. చాలా మంచిగా ఉన్నాయి అమ్మ, ముద్దుగా ఉన్నాయి. ఒక్కొక్క పండు నిమ్మలంగా కిలో ఉంటుంది కదన్నా? కిలో ఉంటుంది తల్లి, కిలో ఉంటుంది. అన్న ఎట్లున్నదే ధర? ఈడ ధర తక్కువ ఉంది అమ్మా, బాటా సింగారంలా చాలా తక్కువ ఉంది. 24 రూపాయలు 25 రూపాయలు కిలో ఉంది. 20-25 రూపాయలు 40 రూపాయలు అమ్ముతాం, 15 రూపాయలు వస్తాయి. వస్తాయమ్మా. ఆటో కిరాయి పోతుంది అమ్మా, 2,000 పోతుంది. 2,000 పోతుంది కానీ సంతోషం వస్తాయి. కర్బూజాలు ఈ కర్బూజాలు బయట నుంచి వస్తారు, తెప్పిస్తారమ్మా. మహారాష్ట్ర కర్ణాటక వస్తుంది. మహారాష్ట్ర కర్ణాటక. నేను ఇక్కడ జాంబాగ్లా మోజాంజా మార్కెట్.
మోజంజే మార్కెట్లో అమ్ముతావు వాడ మంచిగానే ఉన్నది అన్న గిరాకీ. ఉందమ్మా ఉంది. తమ్మి ఎడికెంచి వచ్చిండ్రు? ఇది అనంతపురం మేడం. ఓ ఏమో మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకెంచి వచ్చిండ్రు? అక్కడి నుంచి వస్తే ఇక్కడ అమ్ముతాం కదా ఫుడ్ మార్కెట్. ఇప్పుడు మీరు ఎక్కడోళ్ళు? మేము ఇక్కడ వాళ్ళే. ఇక్కడ వాళ్ళే. ఎట్లా పడుతున్నాయి తమ్మి? 15 రూపాయలు అంటే 22, 20 వరకు అమ్ముతాయమ్మ. 15 పడుతున్నాయి మీకు. ఇప్పుడు నువ్వు ఈడ అమ్మటైనవా లేకపోతే అమ్మటైనా ఈడ అమ్ముతావు అంటే ఏజెంటు కమిషన్? ఎట్లా పడుతున్నది తమ్మి మరి అమ్మటోళ్ళకి ఎట్లా పడుతున్నది? ఇది 17, 18, 15 రూపాయలు అంటే 20 రూపాయలు లోపల వస్తుంది మేడం. ఒక్కొక్క కార్బూజా కిలోకా? కిలో లెక్క చొప్పున కిలో లెక్క అమ్ముతారు. కిలో లెక్కన 17, 18 పడుతున్నది. నువ్వు 22, 25 దాకా అమ్ముతావు. 25 అమ్మ, 20కి లోపలనే 21, 20. ఇక్కడ తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇక్కడ తక్కువ. బయట మేము ఎంత అమ్ముకోవచ్చు? 25, 22 అట్లా అమ్మచ్చు. అమ్మినవి మిగిలితే వాళ్ళు వాళ్ళ ఎందుకంటే చాలా దూరం ఉన్న టమాటా ఖర్చులకి బయట అట్టున్నాయి. నేను అందుకే కదా మేడం తక్కువ ఇస్తున్నాము. ఒక 5 కిలోల కార్బూజా, ఒక 5 కిలోల సపోటా, ఒక 10-15 కిలోల మామిడి పండ్లు ఇట్లా తీసుకొని పోయి అమ్ముకుందామేమో అనుకుంటున్నా. అమ్ముకునేవి తక్కువ వస్తాయి కదా, తక్కువ రేటే ఉన్నాయి కదా ఇక్కడైతే. తక్కువ రేటే ఉన్నది. ఇప్పుడు మీకు మంచిగానే బయటకించి బాగానే వస్తున్నాయి పండ్లు మరి? ఇవి అన్ని తక్కువ రేటు చిక్తాయి కాబట్టి వస్తారు కదా. తక్కువకి వస్తాయి కాబట్టి పబ్లిక్ ఇట్లా వచ్చి కొనుక్కపోతున్నారా? కొనుక్కపోతారు. ఇక్కడే ఎక్కువ చిక్కుతున్నాయి అందరికంటే. మామూలు పబ్లిక్ వస్తారా లేకపోతే అమ్మటోళ్ళే వస్తారా? ఖాళీ అమ్మటోళ్ళు వస్తారు, మామూలు మందుకు వస్తలేరు. మామూలు మంది వస్తారు. కొత్తపేట కాడ ఉన్నప్పుడు అంతా వస్తుంటుంది తమ్మి, మేము కొనకపోని ఇంట్లోకి గిట్లా కొనకపోని వస్తుంటుంది. ఇప్పుడు ఆడకన్నా తక్కువ ధర ఇక్కడే వస్తున్నాయి కదా. కానీ దూరం ఉన్నది కదా తమ్మి. ఆ రేటు ప్రకారమే తక్కువ ఉన్నాయి. ఆ రేటు ప్రకారం తక్కువ ఉన్నాయి. నువ్వేం చేస్తావు తమ్మి? అమ్మాలి పని చేస్తాను ఈడనే ఇక్కడనే. ఎట్లున్నది తమ్మి అమ్మాలి పని చేస్తే ఎంత పడుతుంది రోజుకు? మంచిగా రోజు వస్తాయి మేడం, వచ్చేసి 600, 700. 600, 700. నువ్వు ఏడికించి వచ్చినావు తమ్మి? నేను దిల్షునగర్లో ఉంటాను. దిల్షునగర్లో ఉంటావు. ఎక్కడోళ్ళు మీరు? నేను నల్గొండ. నల్గొండ. ఇడే అమలు పని చేసుడు నిమ్మడమా మంచిగా కూరగాయలు లేకపోతే పండ్లు ఇట్లా అమ్ముకున్నాడు నిమ్మలమాటవా? అమ్మాలి పని చేసుడే బెటర్ మేడం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి 9 సంవత్సరాలు ఇప్పుడు చేయబట్టి అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నమాట. ఇక వేరే పని అంటే ఏమంతగా ఏం లేదు. ఇక మా సైడ్వి కొంచెం మంచిగా చూసుకుంటాడు కాబట్టి. పేరేం పేరు తమ్మి? రాజు. నీ పేరు ఏందమ్మా? సైదమ్మ. 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 పుచ్చకాయలు ఎట్లా పడుతున్నాయి? కేజీ వచ్చి 15 రూపాయలు. బయట ఎట్లా అమ్ముతున్నారమ్మా? 20, 25. 25 అమ్ముతాం. మిగులుతాయి ఆ పైసలు ఏమన్నా సైదమ్మ మరి నీకు? పోతే మిగులుతాయి, అన్నీ అయిపోతే మిగులుతాయి, అయిపోతే మీద మళ్ళీ తెల్లరు అమ్ముకోవచ్చు కదా. అమ్ముతాం. 2 రోజులు కూల్ అంటే పడవు కదా, ఒక రోజు అయిపోతేనేమో కూల్ అన్న పడతాయి. ఇక 2 రోజులు అప్పితే దానికి వెళ్ళిపోతాయి. వీడికి వచ్చి కొనకపోవడు నిమ్మడం ఉన్నదాడ కొత్తపేటలో కూడా ఉండే కదమ్మా. ఆడుంటేనేమో కిరాయిలు తక్కువ, ఆటోకి ఛార్జీలు. దూరం అయింది కాబట్టి ఆటో ఛార్జ్ ఎక్కువ. ఎంత పడుతుందమ్మా ఆడికించి ఇడికి? పడుతుంది 500-600 పడుతుంది. ఏమో 500-600 ఆటో ఛార్జ్ పడితే ఇక ఎత్తి నొప్పి కదా. వాళ్ళకు పెట్టుడు అవుతుంది, అమ్మి ఆటోలకు పెట్టుడు అవుతున్నట్టు. నీకు సరిపోతున్నాయా చెల్లె మరి ఇంట్లోకి పైసలు? కూలి మందం. నీ పెన్మిట్ ఉన్నాడా? ఏం చేస్తాడు? కూరగాయలు. ఆయన కూరగాయలు, నువ్వు పండ్లు. కూరలు? 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిన. 2 బిడ్డలు పెళ్లి చేసిన. 2 మొగడు పెళ్ళి మంచిగా ఒకరు కూరగాయలు ఒకరు పండ్లు అమ్ముకుంటారు సైదమ్మోళ్ళు. ఈడ బాటసింగారం కాడ పండ్ల మార్కెట్ ఉన్నది. ఆ పండ్ల మార్కెట్ కాడ పండ్లు ఎట్లా పోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏం కథ అని అరుచుకొని వచ్చిన. ఇది వాళ్ళ కేంద్రమ ముచ్చట. మళ్ళొక ముచ్చట మళ్ళగా కలుగుతాం కానీ ఎండలు బాగున్నాయి పైలం మీరు.